అలాగే ఉంటుంది, జిడ్డు జిడ్డుగా జారుతున్నట్టుగా. తామరతోటి నాళం అనుకుని పామును పట్టుకుని లాగుతున్నట్టు. అది విచిత్రం. ఇది ప్రమాదం, ఇది ప్రమాదం. అప్పుడు పార్వతీదేవి ఏమనుకుంది, అమ్మో వీడితో చాలా కష్టంగా ఉందిరా, పావును తెలియక లాగేస్తున్నాడు. కరిస్తే పసిపిల్లలకి పెద్దవాళ్ళకి తేడా ఏమిటంటే, రజ్జు సర్పభ్రాంతిలో పెద్దవాళ్ళు తాడును చూసి ఒక్కోసారి పాము అనుకుంటారు. మనందరికీ తెలుసు, చీకట్లో చూస్తే తాడును చూసి పాము అనుకుంటాం, కాసేపట్లో తెలుస్తుంది, ఆ భయం వదిలేస్తాం. కానీ ఆ భయం నిజంగా కలిగినప్పుడు చెమట కూడా పట్టేస్తుంది కొంతమంది. ఆ భయం అటువంటి, అది నిజంగా తాడు, కానీ అది పాములా కనపడుద్ది మనకి. తాడును చూసి పాము అనుకుంటాం. పిల్లలు విచిత్రంగా ఉంటారు, వాళ్ళు పామును చూసి తాడు అనుకుంటారు. వాళ్ళు తాడును చూశారు కానీ వాళ్ళు పామును చూడాల. అందుకని పామును చూసినా కూడా తాడు అనుకుంటారు. మనం పాముని తాటిని రెంటిని చూశాం కాబట్టి, అది కూడా చీకట్లో చూస్తే ఏ రాత్రో పూర్వం బయటికి వెళ్ళవలసి వచ్చేది. ఇవన్నీ అటాచ్డ్ డిటాచ్డ్ అన్నీ లేవుగా. పూర్వం తెచ్చినట్టు తలుపులు తీసుకుని బయటికి వెళ్ళాల్సిందే. పెడితే నూతి మీద చేద తాడు వేలాడుతూ ఉండేది, కొబ్బరి తాడు సరిగ్గా. అది గాలికి కదిలిందనక అమ్మోయ్ పాము అనేవాడు. నూతి మీద వేల సరిగ్గా అక్కడే జరుగుతుంది. శంకరాచార్య మొత్తం అద్వైత సిద్ధాంతం అంతా దీని మీద ఆధారపడి నిరూపణ చేశాడు. నీకు ఆ పామును చూడగానే తాడని అనిపించిందా లేదా, నిజంగా పామే అనుకుని నువ్వు భయపడ్డావా లేదా, ఎవరో దీపం పట్టుకొచ్చి చెప్పగానే తాడు అని తెలిసిందా లేదా, అప్పుడు నీ భయం పోయిందా లేదా. అలాగే ఈ ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపమే. నువ్వు ఇది జీవితం అనుకుని ప్రపంచం అనుకుని భ్రమపడుతున్నావు. ఒక జ్ఞాని ఉపదేశం కారణంగా నీకు ఇది ప్రపంచం కాదు భగవంతుడే అని అర్థమైనప్పుడు భయం ఉండే సమస్య లేదు అంటాడు. అది అద్వైతం, అదే అద్వైతం. అందులో ఇది రజ్జు సర్పభ్రాంతి చాలా గొప్ప ఉదాహరణ. అందులో నేను దాన్నే కొంచెం బాగా అది అర్థమయ్యే విషయం కాదు. ఈ రోజుల్లో నూతి పళ్ళేలు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడుంది, తాడెక్కడుంది, అర్ధరాత్రి బయటికి వెళ్ళే అలవాటు ఎక్కడుంది. అందుకే నేను ఎప్పుడు ఆధునికమైన ఉదాహరణలు వెతుకుతాను. అందుకే దానికి అపార్ట్మెంట్కి ముడిపెట్టి చెప్పా. మీరు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అద్వైతం బాగా అర్థం అవుతుంది. కింద 500 గజాల స్థలం ఉంటుంది, 20 అపార్ట్మెంట్లు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి 25 గజాలు వాళ్ళ పేరు రాస్తారు. అందుకని మీ బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి నా 25 గజాలు ఎక్కడుందో చూపించమనండి అన్న. ఎవరు చూపిస్తారు? ఎక్కడుంది ఇంతకీ? ఉన్నట్టా మరి లేనట్టా? కాగితాల మీద ఉన్నట్టు, వాస్తవంగా లేనట్టు. అది లేకపోతే మనం కొనవండి. కేవలం అపార్ట్మెంట్ల మధ్యలో అగ్రిమెంటు, మేనేజ్మెంటు, రూల్స్, ఈ దీపం ఆర్పాలి, కారిడార్లో నడవకూడదు, ఇవన్నీ రూల్స్ కాదు ఇక్కడ. అది ఒక కాగితం వేరే ఉంటుంది. అది కాకుండా ఉండే కాగితం కింద అన్డివైడెడ్